టు డాక్టర్ ఎన్జిఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జిఆర్ లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. వివిధ రక్త పరీక్ష చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వస్తుందా లేదా చూసుకుంటూ కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందికి మధ్య మధ్యలో స్టీరాయిడ్ మెడికేషన్ కూడా అవసరం అనేది జరుగుతూ ఉండవచ్చు. స్టీరాయిడ్ మెడికేషన్ అంటే దీర్ఘకాలికంగా వాడిన వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాకపోతే కొద్ది కాలం వాడినంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం చాలా అరుదు అనమాట. కాకపోతే మనం దీర్ఘకాలికంగా వాడకుండా ఉండడానికే ఈ ఇమ్యూనోమోడ్యులేటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇవే కాకుండా కొంతమందికి ఇప్పుడు లేటెస్ట్గా ఇన్ఫ్లిక్స్మ్యాబ్ ఇంజెక్షన్స్ అని వస్తాయి. కొద్ది ఖర్చుతో కూడుకున్న అయినా కూడా బాగా పనిచేసిన వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్నమాట. సో వాటికి కూడా కొన్ని స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా క్రాన్స్ వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ కూడా అవసరం రావచ్చు. కాకపోతే అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకు లా కాకుండా క్రాన్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అనేది పర్మనెంట్ క్యూర్ కాదు. ఏదన్నా చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ ఒక ప్రాంతం ఒక మూసుకుపోయినట్టయితే కంప్లీట్గా ఆ ప్రాంతాన్ని మాత్రమే ఆపరేషన్ ద్వారా తీసేసి మిగతా రెండు భాగాలను అతికించడం అనేది సర్జరీలో ఒక కామన్గా చేస్తుంటాం అనమాట. సో ఈ కాంప్లికేషన్స్ ట్రీట్ చేయడానికే సర్జరీ అనేది ఆయుధంలాగా వాడుతూ ఉంటాం. ఇవే కాకుండా క్రాన్స్ ఉన్న వాళ్ళకి విపరీతంగా ఫిస్టులాస్ ఫామ్ అవడము, మలద్వారం దగ్గర ఫిస్టులా అని అంటాం, ఫిస్టులా అని అంటాము, లేకపోతే ఫిషర్స్ అని ఫామ్ అవడము, యాప్సెస్ అంటే చీముగడ్డల్లాగా ఫామ్ అవడం అనేవి కూడా ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా రకరకాల అనాటమీ స్టడీస్ చేసి మనం మందులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యాప్స్ చీముగడ్డలు వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి ఆపరేషన్ ద్వారా ఆ చీము అనేది తొలగించి యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేయడం వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది తేవచ్చు అనమాట మనం. సో అయితే దీర్ఘకాలికంగా చూసుకున్నట్టయితే ఏమైనా కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయా? ఈ క్రాన్స్ ద్వారా పెద్ద పేగు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కొంత గొప్ప క్యాన్సర్ రిస్క్ అనేది లేకపోలేదు. అది కూడా చాలా ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రిస్క్ అనేది వర్తిస్తుంది. సో అందరూ భయపడాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి చిన్న పేగు క్రాన్స్ వచ్చిన వాళ్ళకి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది లేదని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ పెద్ద పేగు సోకిన వాళ్ళందరూ కూడా 10 ఏళ్ళ దాటిన తర్వాత ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేయడం వల్ల ఏమైనా చేంజెస్ అనేవి వస్తున్నాయా, క్యాన్సరస్ చేంజెస్ అనేవి వస్తున్నాయని చూడడం జరుగుతూ ఉంటుంది. ఈ 70% మందికి 60% మందికి మన మందులు చేయడం వల్ల కాంప్లికేషన్స్ అనేవి రాకుండా నివారించవచ్చు అనమాట. కాకపోతే 20% మందికి మాత్రం మనం మందులు వాడినా కూడా కాంప్లికేషన్స్ అనేవి పేగు మూసుకుపోవడం అనేది, ఆపరేషన్ అవసరం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం ఈ వ్యాధిని ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి సరైన స్పెషలిస్ట్ ద్వారా సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఈ దీర్ఘకాలికంగా వచ్చే కాంప్లికేషన్స్ అనేవి అరికట్టవచ్చు. ఏ రకమైన క్యాన్సర్ అయినా కూడా మనం మొదటి దశలోనే వ్యాధి లక్షణాల ద్వారా సరైన టెస్టులు చేయడం ద్వారా మొదటి దశలో గుర్తించి దానికి సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వ్యాధి అనేది క్యాన్సర్ అనేది కంప్లీట్గా నిర్మూలించే అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సర్ జబ్బులు అన్నీ తీసుకున్నట్టయితే దీంట్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ మెజారిటీగా చెప్పుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ చూసినట్టయితే మన నోటి నుంచి స్టార్ట్ అయ్యి అన్నవాహిక నుంచి తర్వాత కడుపుకి, చిన్న పేగుకి, పెద్ద పేగుకి సంబంధించిన వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, ప్యాంక్రియాస్ గ్రంథికి సంబంధించిన వ్యాధులుగా చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్స్ అనేవి ఈ జీర్ణ వ్యవస్థ ఏ భాగంలో ఉన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏమండి ఎలా ఉంటాయి? మనం ఈ ఒక్కొక్క భాగానికి సంబంధించి ఒక్కొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. అన్నవాహికకు సంబంధించినట్టయితే మనం ఈ అన్నం అనేది మనం తింటున్నప్పుడు మింగుడు పడపోవడము, గొంతులో తట్టుకోవడము, ఛాతిలో తట్టుకోవడము, బరువు తగ్గుతూ ఉండడము ముఖ్య లక్షణాలు అన్నమాట. కడుపుకు సంబంధించిన క్యాన్సర్ అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అన్నట్టయితే మనం తిన్న వెంటనే వాంతులు అయిపోవడము, కడుపు నొప్పి విపరీతంగా రావడము, బరువు తగ్గుతూ ఉండడం అనేది చెప్పుకోవచ్చు. చిన్న పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అనేవి చాలా అరుదు. పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇవి అందరికీ వస్తాయంటే అందరికీ వస్తాయని చెప్పలేము. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది, లేని వాళ్ళకి కొద్దిగా తక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. పెద్ద పేగు సంబంధించిన క్యాన్సర్ ఉన్నట్టయితే రక్త విరోచనాలు అయిపోవడము, బరువు బాగా తగ్గిపోవడము, రక్తహీనత అంటే అనీమియా అని అంటాము, అనీమియా అనేది రావడము, ఇవన్నీ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్యాన్సర్స్ అనేవి ఎందువల్ల వస్తున్నాయి అంటే మనకు దాంట్లో కూడా అనేక రకమైన ప్రతిపాదనలు చేయడం జరుగుతూ ఉంటుంది. జెనెటిక్ సంబంధించింది మన జన్యు మార్పిడి వల్ల కూడా వచ్చే క్యాన్సర్స్ ఒక రకమైనట్టయితే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే క్యాన్సర్స్ ఇంకో రకం అన్నమాట. సో ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇవే కాకుండా ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్స్ ఎట్లా ఉంటాయంటే మనకు కడుపు నొప్పి విపరీతంగా రావడము, బరువు విపరీతంగా తగ్గిపోవడము, అంతకుముందు క్రోనిక్ ప్యాంక్రెటైటిస్ అంటాం అనమాట. అంటే అనేక సార్లు ఈ ప్యాంక్రియాస్ గ్రంథికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల స్ట్రక్చరల్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి ఆకృతిలో మార్పులు వచ్చి క్రానిక్ ప్యాంక్రెటైటిస్గా వచ్చి దాని ద్వారా కాంప్లికేషన్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ గ్రంథికి ఉన్న ఒకే ఒక దీని ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ప్యాంక్రియాస్ గ్రంథి వచ్చి క్యాన్సర్స్ బయటపడే సమయానికే ఎక్కువ శాతం క్యాన్సర్స్ బయటకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ అనేది చేయి దాటిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైనా కూడా విపరీతం కడుపు నొప్పి రావడము, బరువు తగ్గిపోతూ ఉండడము, ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్స్ వచ్చినట్టయితే వీళ్ళందరికీ రిస్క్ అనేది ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఏ లక్షణమైనా కూడా నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్కి వెళ్తే బాగుంటుంది. ఏ టెస్ట్ల ద్వారా ఈ క్యాన్సర్స్ అనేవి డయాగ్నోస్ చేయొచ్చు మనం అంటే అది కూడా మన జీర్ణ వ్యవస్థలో వచ్చే ఏ భాగానికి వచ్చిన క్యాన్సర్స్కి ఏ టెస్ట్ అనేది ఒక రూల్స్ ఉంటాయండి మాకు. అన్నవాహికి సంబంధించిన క్యాన్సర్స్ అయినట్టయితే, స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్ అయినట్టయితే ఎండోస్కోపీ చేయడం వల్ల శాంపుల్ తీసుకొని బయాప్సీ పంపడం వల్ల గుర్తించడం జరుగుతూ ఉంటుంది. పెద్దపేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అయినట్టయితే కొలనోస్కోపీ ద్వారా అంటే మలం ద్వారం ద్వారా కొలనోస్కోపీ కెమెరా అనేది పంపించేసి ఆ వాపు గడ్డ లాంటిది ఎక్కడైతే ఉందో దాని నుంచి శాంపుల్ తీసి మనం టెస్టింగ్ చేయడం ద్వారా క్యాన్సర్ అనేది నిర్ధారించవచ్చు. ఇవే కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే స్కానింగ్ ద్వారా లివర్ని చూడడము, ప్యాంక్రియాస్ చూడడం వల్ల ఏదైనా కంతిలాగా ఫామ్ అవుతుందో చూసుకొని దాని నుంచి శాంపుల్ తీయడం వల్ల వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. చూశారు కదా, ఇది ఈ రోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.